హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోజో ఐడియాస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక కొత్త వీడియో అనేది రాబోతుంది అనమాట. సో ఎవరు మిస్ కాకండి. సో చాలామంది ఈ నవ్వేడేస్లో చాలామంది కూడా అంటే ఇంట్లోనే మొక్కలు పెంచుకుంటున్నారు కదా. సో తోటకూర కానీ, కొత్తిమీర కానీ, వంకాయలు, టమాటాస్ ఇలా చాలామంది పెంచుకుంటున్నారు కదా. సో అలాగే నేను ఒక ఐడియాతో జస్ట్ అంటే మనకి రొటీన్గా టమాటా కానీ, అలాగే పొటాటో కానీ, సో కొత్తిమీర, సో ఇలాంటి ట్రై చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి సో ఇప్పుడు కవర్ తీసుకున్నాం కదండి. సో ఈ కవర్ 4 కార్నర్లు మీరు తీసుకోండి. ఫస్ట్ ఈ 4 కార్నర్లో ఒక కార్నర్ తీసుకోండి. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఫింగర్ పట్టుకున్నాం కదా, సో అక్కడ పిన్లు కొట్టేసేయండి. సో పిన్ లేదు మీకు డౌట్ అనుకుంటే కనుక థ్రెడ్ అండ్ నీళ్ళతో కుట్టేసుకోండి. బట్ పిన్ అయితే అలాగే ఉంటుందండి, ఏమీ అవ్వదు. సో ఇలా 4 పక్కల మనం చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఈ ఫోల్డింగ్ అనేది ఇక్కడ వెడల్పు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ వెడల్పు దగ్గర మనం ఎలా వేస్తే మట్టి అనేది నిలబడదు, సాయిల్ అనేది. సో కాబట్టి నేను ఫోల్డ్ చేసి అప్పుడు కార్నర్ని నేను లోపలికి మడుస్తున్నాను అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే కనుక ఏంటంటే గ్రో బ్యాగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. మట్టి కూడా మనం ఎలా వేసామో అలాగే ఉంటుంది. సో మొక్క కూడా మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం మనం లోపలికి. సో 4 కార్నర్స్ కూడా మిగిలిన 2 కూడా మనం సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి షేప్ అంటే బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది కదా. సో చూసారు కదా, 4 వైపుల నుంచి వేసేసుకోవాలి. సో ఇప్పుడు 4 వైపుల లోపలికి ఫోల్డ్ అయి ఉన్నటువంటి ఫోల్డింగ్స్ కూడా సో ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇలా మనం మార్కెట్లో లేదంటే ఆన్లైన్లో కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. సో అలా కాకుండా మనం రైస్ బ్యాగ్స్ అనేవి ఇంట్లోనే ఉంటాయి. సో వేస్ట్ చేయకుండా సో మనం ఇలాగా గ్రో బ్యాగ్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 4 కార్నర్స్ ఉన్నాయి కదా. సో ఈ కార్నర్స్ చూడండి, ఇక్కడ నేను ఈ సైడ్కి పెడుతున్నాను అనమాట. అంటే పక్కన ఏదైతే ఉందో వెడల్పగా అక్కడ పెడతాను. సో ఈ పక్కన అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, చిన్నగా ఉంది. సో అక్కడ అవసరం లేదు కాబట్టి అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. సో ఇక్కడైతే కనుక మట్టి అనేది వెడల్పు అయిపోయి మట్టి కిందకు వచ్చేస్తుంది. సో చూడండి, అక్కడ అనేది మనకి స్ట్రాంగ్గా లేదు. సో కాబట్టి అక్కడ ఫోల్డింగ్స్ అనేవి వేసి పిన్నులు కొట్టేస్తున్నాను అన్నమాట నేను. సో ఇప్పుడు చూడండి, బ్యాగ్ అనేది చక్కగా అలా స్టిఫ్గా ఉంటుంది. చక్కగా మనం ఎంత మట్టి వేస్తే అంత మట్టి కూడా బ్యాగ్లో అలాగే ఉంటుందన్నమాట. అస్సలు పాడవదండి. సో చాలా కాలం వరకు మనకు అలాగే ఉంటుందన్నమాట ఈ బ్యాగ్స్. సో కాబట్టి ఎవరు కూడా రైస్ బ్యాగ్స్ని పాడు చేయకుండా గ్రో బ్యాగ్ కింద సో ప్లాంట్స్ పెంచుకోవడానికి సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసేసుకోండి. సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఎవరో కూడా రైస్ కవర్స్ ఉంటాయి కదా, సో అవి పడేయకుండా సో ఇలా మనం ఇంట్లోనే గ్రో బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేసేస్తాం. సో ఇది ఫస్ట్ అనమాట, ఇది ఒకటి. సో సెకండ్ వన్ వచ్చేసి చూపిస్తాను. సో ఈ సెకండ్ వన్ వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది చాలా పెద్ద బ్యాగ్ వస్తుంది. మీకు కావాలంటే టమాటో కానీ, వంకాయ మొక్కలు కానీ, సో అలాగే బెండకాయ మొక్కలు కానీ సో ఇలా పెంచుకోవచ్చు. సో ఈ రైస్ బ్యాగ్తో మనం గ్రో బ్యాగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాము. సో లోపల పైన ఉన్నటువంటి ఓపెన్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. సో చూడండి, ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మట్టి అయితే అందులో వేసేసుకుని మనం మొక్కలు పెంచుకుని రెడీ చేసుకున్నటువంటి సాయిల్ ఏది ఉందో అందులో వేసేసుకుని మనం ఇప్పుడు బ్యాగ్ రెడీ చేసేసుకుందాం. సో ఇలా వేసేసుకోవచ్చు. లేదంటే కనుక కింద కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఆ కార్నర్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకుని కూడా బ్యాగ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కనుక చాలామందికి కార్నర్స్ బయటికి కనపడకుండా మన మార్కెట్లో ఏ విధంగా కొనుక్కుంటామో అలాగే తయారవుతుంది అనమాట బ్యాగ్ ఫైనల్గా. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ లోపల కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఈ కార్నర్ని మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. సో చూడండి, అక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అలా చేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసేసి ఈక్వల్గా పట్టుకొని మీరు అక్కడ పిన్స్ కొట్టేసుకోండి. కావాలంటే లోపల నుంచి కూడా మీరు పిన్స్ కొట్టచ్చు, బయటకు అయితే పిన్ కనిపించదు. సో బట్ నేను ఇక్కడ బయట నుంచి కుట్టిస్తాను. సో ఆ పక్కన ఈ పక్కన 2 వైపులు కూడా అలా కార్నర్స్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఈజీగా పెట్టేసుకుంటే సో చూడండి, ఇక్కడ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇందులో చాలా ఎక్కువ సాయిల్ పడుతుంది అనమాట. సో పెద్ద మొక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. సో చూడండి, బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది సెకండ్ వన్ అనమాట ఇది. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో అంతేనండి. సో కొన్న బ్యాగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇది చక్కగా చాలా బాగుంటుంది. ఈ కార్నర్ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని బ్యాగ్ రెడీ చేసేసుకోవచ్చు.
ఇది చిన్న గ్రో బ్యాగ్ అండి. ఇక్కడ కూడా ఓపెన్ పైన ఉంది కదా, సో అది మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ప్రిపేర్ చేసుకుందాం. సో ఎలాగో చూపిస్తాను మీకు. సో ఈ కార్నర్ అనేది జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఓకేనా, చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా కిందకి వంచండి. కిందకి వంచిన తర్వాత మనకి ఇది ఎక్కడైతే తగులుతుందో అక్కడ మనం ఒక పిన్ కొట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో లోపల నుంచి ఫోల్డ్ చేసింది పట్టుకోండి. మనం లోపలికి ఫోల్డ్ చేసాం కదా, దాన్ని వచ్చి పట్టుకున్న తర్వాత చూసారా, సో అంతేనండి. ఇక్కడ ఒక పిన్ని కొట్టేసుకుంటే ప్యాక్ అయిపోతుంది. మీరు లోపల నుంచి పిన్ని కొట్టుకున్నా పర్వాలేదు, బయట నుంచి పిన్ని కొట్టుకున్నా, మీరు ఇలా పిన్ని కొట్టుకున్నా పర్వాలేదు. సో లోపల నుంచి పిన్ని కొట్టుకున్నా పర్వాలేదండి. సో నేను లోపల నుంచి పిన్ని కొట్టి చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈజీ నుంచి మీరు లోపల నుంచి చెయ్యి పెట్టి చక్కగా ఇలా ఫింగర్తో కనుక మీరు టచ్ చేశారంటే చక్కగా మంచిగా ఫోల్డ్ అయిపోద్ది అనమాట. సో లోపల నుంచి అయితే మనం చేద్దాం. సో చూసారు కదా, చాలా క్యూట్గా ఉందన్నమాట. చిన్న బుట్టిది. సో చాలా చాలా క్యూట్గా ఉంది. సింగిల్గా ఇందులో ఏమొచ్చేసి చిన్న చామంతి మొక్కలు ఉంటాయి కదా, సో ఆ మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీరు లాస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చక్కగా. సో ఫైనల్గా ఇక్కడ అయితే నేను 3 రెడీ చేశానండి. సో చూసారు కదా, చాలా స్టిఫ్గా ఉన్నాయి. అండ్ 4th వన్ కూడా చూపిస్తాను. సో చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడ ఒక బ్యాగ్ రైస్ అయితే తీసుకుని అడుగు భాగాన్ని ఏదైతే అంటింపు ఉంటుంది కదా, సో దాన్ని కట్ చేసేసుకుని సింగిల్ లేయర్తో కావాలి అనుకున్న వాళ్ళు, అంటే బ్యాగ్స్ చాలామందికి దొరకకపోవచ్చు. సో అటువంటి వాళ్ళు సింగిల్ లేయర్తో తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఇదైతే తప్పకుండా చూడండి. సో ఈజీగా మనం ఇలాగ ఒక రౌండ్ అప్ చేసేసుకుని ఒక లాస్ట్న చివరికి కట్ చేసుకోండి. ఒక అడుగు భాగం మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక పక్క ఉన్నటువంటి కవర్ తీసుకుని అడుగు భాగం చుట్టూ మనం పిన్లు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. షేప్ మారకూడదండి. అడుగు భాగం రౌండ్గా ఎలా ఉందో ఆ రౌండ్ చుట్టూ మనం రైస్ కవర్ని ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా పిన్స్ కొట్టుకుంటూ వచ్చేయాలి. చివరిగా మీకు అడుగు భాగం అనేది చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఆఫర్గా రెడీ అయిపోయింది. సో ఆ విధంగా మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చక్కగా రౌండ్గా చేసుకుంటూ రండి. సో ఇప్పుడు మనం దీన్ని తిరిగేద్దాం, ఎందుకంటే పిన్నులు అవి బయటకు ఉన్నాయి కదా. సో తిరిగేస్తే బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా. సో ఇది లెంత్ ఎక్కువ ఉంది. సో నాకు ఇంత లెంత్ అవసరం లేదు కాబట్టి దీన్ని నేను హాఫ్ వరకు ఫోల్డ్ చేసేస్తున్నాను. సో మీకు కావాలంటే పెద్ద బ్యాగ్ కూడా ఈ సైజులో చేసుకోవచ్చు అనమాట. సో పిన్స్ అవి లోపలికి వెళ్ళిపోతాయి, ప్లెయిన్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసా ఫోల్డ్ చేసేసి ఈ పక్కన కూడా పిన్లు కొట్టేస్తాను. అలాగే పైన ఫోల్డ్ చేసేసాను కదా, సో అక్కడ కూడా పిన్స్ కొట్టేసి మీకు చూపిస్తాను నేను. సో సైడ్ మొత్తం ఫోల్డింగ్ చేసేసి అక్కడ పిన్లు కొట్టేసానండి. సో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం మార్కెట్లో కూడా కొనవసరం లేదు. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది 4th వన్ అనమాట. సో ఈ 4 రకాల బ్యాగులను కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకుని మనకి ఏ సైజు మొక్కలైనా సరే ఈ బ్యాగ్లో చేసుకోవచ్చు. లాస్ట్ మాడు అయితే ఇలా కట్ చేసి నేను కుట్టానమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఇది. సో అంటే సింగిల్ లేయర్ అనమాట. సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు నేను 4 రకాలు చేశాను అనమాట మీకు. సో చూసారు కదా, సో ఇదొకటి అండ్ ఇది 2, ఈ కొత్తిమీర, పాలకూర, తోటకూర, సో ఇవి పెంచుకోవచ్చు అనమాట ఇందులో. ఇది వచ్చేసి 3 ఇది అనమాట. సో పెద్దదనమాట ఇది ఇంకా ఎక్కువ మట్టి పడుతుంది. సో పెద్ద మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. సో ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.